డీసెంట్రలైజ్డ్ అనేది నిజమైన కాన్సెప్ట్ అధ్యక్ష. నిజంగా మనం కూడా మారాలి అధ్యక్ష. సౌత్ ఆఫ్రికా లాంటి దేశం చూస్తే దానికి 3 క్యాపిటల్స్ ఉన్నాయి. ఒక రాజధాని ఉందని తప్ప భారతదేశ చరిత్రలో కాదు, ప్రపంచ దేశాల చరిత్రలో ఎక్కడ కూడా 3 రాజధానులు లేవు. రాంగ్ ఆన్సర్. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ సౌత్ ఆఫ్రికా, రాజధాని కేప్ టౌన్ నుంచి. సో ఈరోజు మీకు జగన్ అన్న గారి ముచ్చటైన 3 రాజధానుల గురించి మీకు చెప్పబోతున్నాను, చూపించబోతున్నాను. ఏ ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని నాశనం చేయాలని కోరు. బహుశా ఇక్కడ లెజిస్లేచర్ క్యాపిటల్ పెట్టచ్చు, ఇక్కడే అసెంబ్లీ పెట్టచ్చు, విశాఖపట్నంలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ పెట్టచ్చు, కర్నూలులో హైకోర్టు పెట్టచ్చు. ఈ రకంగా మనమంతా కూడా జ్యుడిషియల్ క్యాపిటల్ ఒకవైపున, ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ మరోవైపున, లెజిస్లేటివ్ క్యాపిటల్ ఇక్కడ, ఇలా రకరకాలుగా మనం కూడా ఆలోచనలు కూడా చేయాల్సిన అవసరం ఉన్న పరిస్థితిలో మనం ఉన్నాం అధ్యక్ష. 3 రాజధానులని మాట్లాడి బైఫర్కేషన్ యాక్ట్కే చిల్లులు గుడిచే పరిస్థితికి వచ్చారు. రాంగ్ ఆన్సర్. సౌత్ ఆఫ్రికా యొక్క 3 రాజధానులు చూసుకుంటే కేప్ టౌన్, బ్లూ ఫౌంటైన్, ప్రిటోరియా. సో ఈ కేప్ టౌన్ ఏదైతే ఉందో ఇది లెజిస్లేటివ్ క్యాపిటల్. సో అమరావతిని చేద్దాం అనుకున్నారు దీన్ని రెఫరెన్స్ గా తీసుకొని. సో తర్వాత ప్రిటోరియా ఏదైతే ఉందో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్, దాన్ని విశాఖపట్నం చేద్దాం అనుకున్నారు. ఇంకా ఈ జ్యుడిషియల్ క్యాపిటల్ బ్లూ మౌంటైన్ ఏదైతే ఉందో దాన్ని కర్నూలు చేద్దాం అనుకున్నారు. సో ఈ 3 రాజధానులు చూసి ఆ 3 రాజధానులు మన ఆంధ్రప్రదేశ్కి అయితే చేద్దామని అనుకున్నారు.